హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ. దానికోసం 1/2 kg చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. అదేంటి కొంచెం కూరకి ఇంత పెద్ద కళాయి పెట్టింది అనుకుంటున్నారా? కొంచెం కూర అయినా పెద్ద గిన్నెలో వండితే మంచిగా ఉడికి బాగుంటుంది టేస్ట్. అందుకే పెద్ద దాంట్లో వండేస్తాను నేను. మసాలా వేసేసి కొంచెం జీరా వేసేసి పచ్చిమిర్చి వేసేసుకోవాలి, ఆనియన్ వేసేసుకోవాలి. కొంచెం కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ మీద సాల్ట్ వేసేస్తే ముక్కలు తొందరగా ఉడుకుతాయి. కొంచెం మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత తీసేసి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం. మూత పెట్టేసి మగ్గనిద్దాం. మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని కడిగి పెట్టుకున్నాక చికెన్ తీసి వేసేసుకుందాం. చికెన్ మొత్తం వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిసేలా కలిపేసుకొని కొంచెం మగ్గనిద్దాం. తర్వాతకి మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ మొత్తం కలుపుకుందాం. కొంచెం మగ్గినాక కారం టేస్ట్కి సరిపోయేంత వేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ధనియా పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకొని కొంచెం మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం. మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఆయిల్ మొత్తం పైకి తేలేలా ఉండాలి కూర కలుపుతుంటే. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం జారిపోయిందా లేదా అని చెప్పి. సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. అలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ చికెన్ మసాలా 1/2 tablespoon వేసేసుకోవాలి. మొత్తం కలిపేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకనిద్దాం. మళ్ళీ ఒక 5 minutes తర్వాతకి గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం.
మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చికెన్ కర్రీ రెడీ.